లక్ష్మీ గణపతి అనుగ్రహ కటాక్ష తెలుస్తూ ఈ రోజున తొండమాన గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికే వచ్చినప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడు కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే స్థల పురాణం. గురువుగారి ద్వారా మనము ఈ యొక్క స్థల పురాణము, స్వామివారి యొక్క మహిమ అన్నీ కూడా మనము తెలుసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం, తొండమానపురం, శ్రీకాళహస్తి మండలం, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా. అయితే దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటుకు వచ్చి నమ్మినవాడండి. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి. మనకి తిరుమలలో ఉండే గర్భాలయం స్వామివారికి మొట్టమొదటిసారిగా ఈయన ఎవరంటే ఆకాశరాజు తమ్ముడు వెంకటేశ్వర స్వామి చిన్నమామ గారు, పద్మావతి అమ్మవారికి చిన్నాన్నగారండి. వారి పరిపాలన ప్రదేశం ఈ తొండమనాడు. ఒకప్పుడు కోట ఉండేది, ఇప్పుడు కోట మధ్యలో గుడి ఉండేది. వీట్ల వీరేంద్రాయ పెరుమాళ్ళు అంటారు, అంటే ఇంట్లో వెలసిన స్వామి అని. ఈయన ఏంటంటే మనకి తిరుమలలో ఉండే గర్భాలయం స్వామివారికి మొట్టమొదటిసారిగా అక్కడ నిర్మించింది తొండమాన్ చక్రవర్తి. తొండమాన్ చక్రవర్తి ఆయన వెళ్ళేసి స్వామివారి దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ పరిపాలన అయితే చేస్తుండేవారు. అయితే వృద్ధాప్యదశలో మాత్రం తిరుమల కొండకు నేను రాలేకపోతున్నానంటే ఆ స్వామి అమ్మవార్లే ఆ రాజు కోసం స్వయంగా వచ్చారని చరిత్ర అండి. మనకు ప్రపంచంలో ఎక్కడైనా సాధారణ వెంకటేశ్వర స్వామి అంటే సాధారణంగా నిలబడే ఉంటారు. ఇక్కడ మాత్రమే కూర్చొని అభయహస్తం ఇస్తూ ధ్యానముద్రతో అమ్మవార్లతో ఉంటారండి. అయితే మనకి జరిగేటటువంటి ఉత్సవాలలో ప్రతి శుక్రవారం విశేషంగా మూలవర్లకు అభిషేకం ఉంటుంది. ప్రతి శనివారం మామూలుగా జనాలు ఉంటారండి. మనకి విశేషమైన ప్రతి నెల 2వ శనివారం స్వామివారికి అత్యంత వైభవంగా ఉత్సవమూర్తుల కళ్యాణోత్సవం జరుగుతుంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి పవిత్రోత్సవాలు జరుగుతాయి. పాల్గొన మాసంలో మనకి బ్రహ్మోత్సవాలు అనేవి ఇక్కడ జరుగుతుంటాయండి. ఓం నమో వెంకటేశాయ. ప్రతి ఒక్క భక్తుడు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడాను. గోవింద్.